హరే కృష్ణ ప్రభుజీ ధనాత్నము. హరే హరే కృష్ణ. కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 12వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకోబోతున్నాము. ఇంతకుముందు బద్ధ ముక్త జీవుల యొక్క లక్షణాలను చూసాం. సో ఆ తర్వాత భక్తుల యొక్క సాంగత్యంలో భక్తిని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి తెలియచేసినటువంటి ఈ భక్తికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనము చూసాం. ఈరోజు 12వ అధ్యాయం చూద్దాం. ఇది వైరాగ్య జ్ఞానాలకి అగమ్యము. అంటే వైరాగ్యానికి మించిన, జ్ఞానానికి మించినది ఏమిటి అనేటువంటిది ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ముందుగా సమ్మరీ చూద్దాం ఒకసారి. సునీత మాతాజీ చదవండి, తర్వాత మనం ఒక్కొక్క శ్లోకంలో డీటెయిల్డ్గా చూద్దాం. 12వ అధ్యాయం వైరాగ్య జ్ఞానమునకు అగమ్యము. సాధు సాంగత్య మహిమ బృందావన వాసుల విశుద్ధ ప్రేమ యొక్క సర్వోత్కృష్టత ఈ అధ్యాయమునందు వర్ణింపబడినది. సాధుజన సాంగత్యము జీవుని సంసారాసక్తిని నశింపజేయగలదు. అది దేవదేవుడగు శ్రీకృష్ణునైనను మనుజునికి అధీనము చేయుటలో సమర్థమై ఉన్నది. యోగము, సాంఖ్యతత్వము, సాధారణ ధర్మములు, శాస్త్రాధ్యయనము, తపస్సు, త్యాగము, ఇష్టపూర్త కర్మలు, దానము, ఉపవాస వ్రతములు, దేవతార్చనము, గోప్యమంత్రములు, తీర్థయాత్ర, చిన్నవి పెద్దవి అయిన విధి నియమములు ఏవియును ఈ ఫలితమును కలగజేయజాలవు. ప్రతి యుగమునందును రజస్తమో గుణయుతులకు దైత్యులు, రాక్షసులు, పశుపక్ష్యాదులు ఉన్నారు. అట్లే వేదాధ్యయనము చేయజాలనటి వైశ్యులు, స్త్రీలు, శూద్రులు, చండాలురు మున్నగు మానవ తరగతుల వారు ఉన్నారు. అయినను భక్తజన సాంగత్య పావన ప్రభావం చేవారు భగవంతుని పరమ పదమును పొందగలరు. కానీ అట్టి సాధు సాంగత్యము లేనిచే యోగము సాధు సాంగత్యము లేనిచో యోగము, సాంఖ్యము, దానము, వ్రతము, సన్యాసములను గంభీరంగా యత్నించు వారైనను దేవదేవుని పొందుటలో అసమర్థులై ఉందురు. శ్రీకృష్ణ చంద్రుని స్వరూపము నెరుగని వ్రజగోపికలు అతనిని తమకు సుఖమునొసగటి ఉపపతిగా భావించుండిరి. అయినను అతని నిత్య సాంగత్య బలముచే వారు బ్రహ్మాది దేవతలైనను సాధింపజాలనట్టి పరతత్వమును పొందగలిగిరి. బృందావన వనితలు శ్రీకృష్ణుని ఎడ ఎంత గాఢానురక్తిని ప్రదర్శించిరనగా అతని సాంగత్యానందము పొంగి పొరలడి చిత్తములతో వారు శ్రీకృష్ణునితో గడిపిన పూర్తి రేయిని అర్థక్షణం వలె భావించిరి. కానీ అక్రూరుడు బలదేవునితో పాటు శ్రీకృష్ణుని మధురకు తీసుకుని పోయినప్పుడు అదే గోపికలో అతడు లేనట్టి ప్రతి రాత్రిని దేవతా కల్పంతో సమానంగా తలచియుండిరి. కృష్ణ విరహ పీడితులై వారు కృష్ణుడు తిరిగి వచ్చుటకు అన్యమైన ఏ విషయము తమకు సంతృప్తి నొసగజాలదని భావించి ఉండిరి. వారి విశుద్ధ భగవత్ ప్రేమ ఉత్కృష్టత సాటిలేనిది. ఉద్ధవునకు ఈ ఉపదేశములను వసిగిన పిమ్మట దేవదేవుడు శ్రీకృష్ణుడు శృతి స్మృతుల యందు ప్రకటింపబడిన ధర్మాధర్మముల భావనను త్యజించి బృందావన వనితల ఉపమానమును ఆశ్రయించుమని అతనికి బోధించెను. థ్యాంక్ యూ. అంటే జ్ఞానము, వైరాగ్యము అంటే మామూలుగా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా వాళ్ళకి పూర్తి జ్ఞానం ఉంటుంది. పైగా వాళ్ళు చాలా వైరాగ్యాన్ని ప్రదర్శించి ఉంటారు. సో ఇలాంటి వ్యక్తులకి మించినటువంటి ఫలితాన్ని పొందాలి అని అంటే బృందావన గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భావంలో కనుక మనం ఉండగలిగితే, వాళ్ళ స్థాయిలో కనుక మనం రాగలిగితే అది అంతకంటే మించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి చెప్తున్నారు. అంటే సన్యాసం తీసుకొని జ్ఞాన సముపార్జన కోసం భౌతికమైనటువంటి వాటన్నిటి మీద కోరికలన్నింటినీ త్యజించేసి జ్ఞాన సముపార్జన కోసం ఎక్కడికో వెళ్ళిపోయి, అడవులకి వెళ్ళిపోయి, హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సులు చేసేటువంటి వ్యక్తుల కంటే కూడా సాధువుల యొక్క సాంగత్యంలో ఇతర భక్తులతో కలిసి మనం చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఉత్తమము అనేటువంటిది మనకి ఈరోజు తెలుసుకోబోతున్నాం. మొదటి 2 శ్లోకాలు నాగలక్ష్మి మాతాజీ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ న రోధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఏవ చ నరోదయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఏవ చ న స్వాధ్యాయస్తపస్త్యాఘో నిష్ఠాపూర్తం న దక్షిణా న స్వాధ్యాయస్తపస్యాగో నేష్టాపూర్తం న దక్ష్యన వ్రతాని యజ్ఞశ్చందాసి తీర్థాని యమాః.
వ్రతాని యజ్ఞఛందాసి తీర్థాని నియమాయమాః. యథా వరుంధే తత్సంగః సర్వసంగాపహో हि మాం. యదా వరుద్ధే సత్సంగః సర్వసంగాపహో ఇమాం. భగవానుడు పలికెను, ఉద్ధవ, నా విశుద్ధ భక్తుల సాంగత్యముచే మనుజుడు సకలమగు ఇంద్రియ భోగార్థములెడ ఆసక్తిని నశింపజేసుకొను. అట్టి పావనమగు సాంగత్యము నన్ను నా భక్తునికి ఆధీనుగా చేయను. మనుజుడు అష్టాంగ యోగ విధానంను అనుసరించినను, ప్రకృతి తత్వముల తాత్విక విశ్లేషణలో నెలకొనినను, అహింసాది సాధారణ ధర్మములను ఆచరించినను, వేదాధ్యయనం చేసినను, తపస్సును చేసినను, సన్యాసమును స్వీకరించినను, యజ్ఞములను నిర్వహించినను, బావులను త్రవ్వించుట, చెట్లను నాటుట వంటి ప్రజోపకర కార్యములను చేసినను, దానమొసిగినను, వ్రతపాలనం చేసినను, దేవతార్చనం చేసినను, రహస్యమగు మంత్రములను ఉచ్చరించినను, తీర్థయాత్రలు చేసినను, లేదా చిన్నవి పెద్దవి అయిన నియమ నిబంధనలను స్వీకరించినను నన్ను ఆధీనం చేసుకొనజాలడు. భాష్యము. ఈ రెండు శ్లోకములపై శ్రీల జీవ గోస్వామి వ్యాఖ్యానం ఇట్లు సారాంశపరచవచ్చును. మర్యాద పూర్వకంగా పూజించుట లేదా వాస్తవంగా సాంగత్యం చేయటం ద్వారా మనుజుడు భగవద్భక్తులను సేవించగలడు. విశుద్ధ భక్తుల నుండి అతడు ఆధ్యాత్మిక పురోగతిని గురించి పూర్తిగా నేరవగలడు. కనుక ఆత్మానుభూతి కొరకు కేవలం వారి సాంగత్యమే చాలు. పరిపూర్ణ జ్ఞానంతో అతడు తాను కోరినదల్లా సాధించగలడు. ఏలయన భక్తి యోగ విధానము శీఘ్రమే భగవంతుని ఆశీర్వాదమును కలిగించినదై ఉన్నది. విశుద్ధ భక్తి యోగము త్రిగుణాతీతమైనది. కనుకనే ఆ గుణములచే బద్ధులైన వారికి అది గోప్యమైనదిగా గోచరించును. గడిచిన అధ్యాయం నందు శ్రీకృష్ణ భగవానుడు హవిషాగ్నో యజేతమా హవిస్సును వసుకుట ద్వారా అగ్ని యందు నన్ను అర్చింపవచ్చును. భాగవతము 11.11.43 అని పలికియుండెను. అట్లే మనుజుడు ఉద్యానవనములను, విహార స్థలములను, పూదోటలను, కాయగూరల తోటలను నిర్మించవలనని గడిచిన అధ్యాయం నందలి 38వ శ్లోకంలో పేర్కొనబడినది. ఇవి జనులను కృష్ణ మందిరముల వైపునకు ఆకర్షించగా అచ్చట వారు హరినామ సంకీర్తనలో పాల్గొనగలరు. అట్టి నిర్మాణ యత్నములను పూర్తములు లేదా ప్రజోపకర కార్యములను తెలుసుకొనవచ్చును. యోగము, తాత్విక కల్పనము, యజ్ఞములు, ప్రజోపకర కార్యములు వంటి పద్ధతుల కన్నను తన విశుద్ధ భక్తుల సాంగత్యమే పరమ శక్తివంతమైనదని ఈ రెండు శ్లోకములలో శ్రీకృష్ణుడు పేర్కొనినను, ఈ గౌణ కార్యములు కూడా ఆ దేవదేవుని కొంతవరకు ప్రసన్నుని చేయగలవు. విశేషంగా అవి సాధారణ లౌకికుల కన్నను భక్తులు చేసినప్పుడే భగవంతుని ప్రసన్నం చేయగలవు. కనుకనే యథా అను తులనాత్మక పదము ప్రయోగింపబడినది. అనగా యజ్ఞము, తపస్సు, తాత్విక అధ్యయనం వంటి సాధనలు భక్తి యోగ సాధనలో మనుషుని యోగినిగా తోడ్పడగలవు. అయినను ఆధ్యాత్మిక పురోగతి యందు అభిరుచి కలిగిన భక్తులచే నిర్వహింపబడినప్పుడు అట్టి కార్యములు భగవంతుడికి కొంత ప్రసన్నతను చేకూర్చగలవు. వ్రతాని అను విషయం ఇట్లు చెప్పుకొనవచ్చు. ఏకాదశి రోజు ఉపవాసం చేయట వైష్ణవులందరికీ నిత్యమైన వ్రతము. అటువంటి ఏకాదశి వ్రతమును ఉపేక్షించవచ్చునని ఈ రెండు శ్లోకముల ద్వారా ఎవరినూ సారాంశపరురాదు. భగవత్ప్రేమ ఫలమును ఒసుగుటలో విశుద్ధ భక్తుల సాంగత్యం యొక్క సర్వశ్రేష్ఠత యొక్క అర్థము మనుజుడు ఇతర విధానములను చరించవలనని గాని, లేదా భక్తి యోగంలో ఆ గౌణ విధానంలో శాశ్వతాంశములు కావని గాని కాదు. అగ్నిహోత్ర హోమమును మనుజుడు తప్పక చేయవలనని పలు వేదాదశములు ఉన్నవి. శ్రీ చైతన్యుల నవీన కాలపు అనుయాయులను అప్పుడప్పుడు అట్టి అగ్నిహోత్ర యజ్ఞమును చేయుచుందురు. గడిచిన అధ్యాయంలో స్వయంగా భగవంతుని చేతనే అటు యజ్ఞం ఉపదేశించబడినది. కనుక భక్తులు దాన్ని ఛేదించరాదు. వైదిక అనుష్ఠానము, పవిత్రీకరణ విధానముల ద్వారా మనుషుడు క్రమంగా భక్తి యోగ స్థితికి చేరినవాడే నేరుగా పరతత్వంను అర్చించగలడు. 6 సందర్భములలో నెల రోజుల పాటు ఉపవాసం చేయటం వలన కలిగడి ఫలితము కేవలం విష్ణు ప్రసాదమును పిడికడి స్వీకరించుటచే సులభంగా లభించగలదు. ఈ సౌకర్యము విశేషంగా కలియుగం కొరకు పసకబడినది. అవి ఒక వేదాదేశం తెలిపినది. ఆయనను క్రమంగా చేసే ఏకాదశి ఉపవాసము ఆధ్యాత్మిక ప్రగతికి ఏనాడునూ అవరోధం కాబోదు. పైగా దాన్ని భక్తియుత సేవలో ఒక శాశ్వత విషయం అని శ్రీకృష్ణుని అతని భక్తులను అర్చించుట అనేది ప్రధాన నియమములకు సహాయక నియమమని భావించవలెను. ప్రధానమగు భక్తి యోగం నిర్వహించుటకు మనుషుని యోగిని చేయను. కనుక అట్టి గౌణ నియమములు కూడా గొప్ప లాభదాయకములై ఉన్నవి. కనుకనే అట్టి గౌణ నియమములు వేదవాంగ్మయమునందు విస్తృతంగా పేర్కొనబడినవి. అట్టి గౌణ నియమములు కృష్ణ భక్తి పురోగతికి అనివార్యములని సారాంశపరచవచ్చును. కనుక వ్రతములను ఎన్నడూ చదింపరాదు. భగవద్భక్తితో విరోధించని వేద నియమములనే భక్తుడు ఎంచుకోవాలని ఆజ్ఞాయైవం గుణాన్ దోషాన్
భాగవతం 11.11.32 అను పదములు సూచించునని గడిచిన అధ్యాయ వ్యాఖ్యానములో శ్రీల శ్రీధర స్వామి పలికిరి. విస్తృతమైన వైదిక అనుష్ఠానములు, ఉపవాసములు, దేవతార్చనము, యోగాభ్యాసములు వంటి జటిలమైన పద్ధతులు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అనేది పరమోత్కృష్ట విధానంలో గొప్ప బాధను కలుగజేయను. కనుకనే వైష్ణవులు వాటిని ఛేదింతురు. కానీ భక్తియుత సేవకు సహాయకారక పద్ధతులు తప్పక స్వీకరింపవలను. మరణశయ్యపైనున్న భీష్మదేవునిచే ఉపదేశంలో పడిసిన ధర్మరాజును దీనికి చక్కని ఉపమానంగా చెప్పుకొనవచ్చు. శ్రీమద్ భాగవతం 1.9.27 నందు భీష్ముడు ధర్మరాజునకు దాన ధర్మం నందు, రాజధర్మం నందు, మోక్ష ధర్మం నందు, స్త్రీ ధర్మం నందు, తుట్టతుదకు భాగవత్ ధర్మం నందు ఉపదేశం కావించును. రాజుగా వర్తించేది భక్తియుత సేవను ధర్మరాజులకు శ్రీకృష్ణుడు వసగి ఉండెను. కనుక ఆ సేవను నిర్వహించుటకు అతనికి ప్రజా విషయముల గురించి విస్తృత జ్ఞానము అవసరమై ఉండెను. అందువల్ల భీష్ముడు తన ఉపదేశమును కేవలం భాగవత ధర్మములకే పరిమితం చేయలేదు. కానీ సంఘములో అటువంటి నిర్దేశిత భక్తియుత సేవను చేయనట్టి వాడు అనవసరంగా భౌతిక జగత్తు విషయంలో వైదిక అనుష్ఠానం నందు తలదూర్చరాదు. శ్రీకృష్ణుని సంతుష్టి అనేది చరమ లక్ష్యం నుండి దేని చేతను అతడు గతి తప్పరాదు. విద్యుత్తమగు వ్రతమును ఛేదించరాదనే విషయమును అంబరీష మహారాజు ఉపమానం ద్వారా మరింత వివరింపవచ్చును. అంబరీషుడు విస్తృతమగు యజ్ఞము నిర్వహించినను భగవత్ప్రీతియే అతని ఏకైక లక్ష్యంగా నుండినని శ్రీమద్ భాగవతం నందలి నవమ స్కందంలో మనము గాంచవచ్చును. రాజ్య ప్రజలందరూ నిరంతరము వైకుంఠ మహిమల్ని వినుచుండిన కారణంన వారు స్వర్గమునకు పోవా అభిలషించుకుండిరి. అంబరీషుడు తన రాణితో కలిసి 1 సంవత్సర కాలము ఏకాదశి, ద్వాదశి వ్రతము చేసి ఉండను. అంబరీషుడు వైష్ణవులలో మహామణి అని భావింపబడినందును అతని నడవడి సర్వదా ఆదర్శనీయమైనందును ఏకాదశి రోజు ఉపవసించట వంటి వ్రతములు వైష్ణవులకు విధాయకములని నిర్ణయించవచ్చును. నిర్లక్ష్యంతో వైష్ణవుడు ఏకాదశి రోజు ఉపవసింపనిచో అతని విష్ణు ఆరాధన వ్యర్థమే ఆగును. అతడు నేరుగా నరకమునకే పోగలడు అని వేదవాంగ్మయంలో చెప్పబడినది. కృష్ణ చైతన్యోద్యం నందున్న వారు ఏకాదశి రోజు జ్ఞానమును, పప్పు దినుసులను తినరు. ఈ వ్రతమును వారు సర్వదా తప్పక పాటించవలను. గొప్ప తపస్సు చే సంస్కృత వాంగ్మయమును అధ్యయనం చేయుటచే పరమోదారమగు దాన కార్యములచే కృష్ణ సాంగత్యం కలుగునని ఎవరైనా మిజ్జిగా తలచించో అది అతని భక్తిని చర్చి బలహీనమనొచ్చును. శ్రీకృష్ణుని గురించిన నిరంతర శ్రవణ కీర్తనముల చేతనే కృష్ణవతి సాధన చేసినట్టు శ్రీ చైతన్యుల ఉపమానమును ఎల్లరూ గుర్తుంచుకునవలెను. ఉపవాసం చే, అధ్యయనం చే, తపస్సు చే లేదా యజ్ఞం చే శ్రీ చైతన్యుల సంగీతోద్యమంలో పాల్గొనుటకు ఎవడేని మరింత యోగుడైనచో అట్టి కార్యములు శ్రీకృష్ణులకు కూడా ప్రీతికరములే అయ్యుండును. కానీ భక్తి యోగ సాధనలో అట్టి కార్యములు ఎన్నడూ కేంద్ర విషయంలో కాబోవని భగవానుడు ఇచ్చట వివరించుచున్నాడు. భగవన్ మహిమల శ్రవణ కీర్తనములలో నిలిచేది విశుద్ధ భక్తుల సాంగత్యం అనేది పరమోన్నత విధానమునకు అవి ఉపక్రియ సంబంధంలోనే నిలిచి ఉండవలేను. ఎవడేని భగవద్భక్తుల ఏడ అపరాధమునొచ్చి వారితో సాంగత్యమును నేర్పనిచో విష్ణు భగవానుడే స్వయంగా అతని పదములో అవరోధములను ఏర్పరిచి తన సన్నిధిలో ప్రవేశింపకుండగా చేయనని వేదవాంగ్మయం నుండి శ్రీల మధ్వాచార్యులు ఉదహరించింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందులో కృష్ణుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమని అంటే అష్టాంగ యోగ విధానాన్ని అనుసరించిన, లేదు అనంటే సాంఖ్యయోగంలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించాలి అనేటువంటి ప్రయత్నాలు చేసిన, అహింస, ఇతర సాధారణ ధర్మములను ఆచరించిన, వేద అధ్యయనం చేసిన, తపస్సు చేసిన, సన్యాసాన్ని స్వీకరించిన, యజ్ఞాలను నిర్వహించిన, బావులను తవ్వించి చెట్లను నాటడం వంటి ప్రజోపకరమైనటువంటి కార్యాలను చేసిన, దానాలు ఇచ్చిన, వ్రతాలు చేసిన, దేవతా అర్చనములు చేసిన, రహస్యమైనటువంటి మంత్రాలని ఉచ్చరించిన, తీర్థయాత్రలు చేసిన, లేదా చిన్నవి పెద్ద అయినటువంటి నియమ నిబంధనలు ఏ దాన్ని స్వీకరించినా కానీ భగవంతుడి పట్ల మనకి ప్రేమ రాదు. భగవంతుడికి మనకి ఆధీనం అవడు. భగవంతుడు మనకు ఆధీనం ఎప్పుడవుతారు? మన కంట్రోల్లో భగవంతుడు. భగవంతుడి కంట్రోల్లో మనం కాదు. మన కంట్రోల్లో భగవంతుడు ఎప్పుడు ఉంటారు? ఎప్పుడంటే మనం విశుద్ధ భక్తులమైనప్పుడు ఉంటారు కదా. విశుద్ధ భక్తుల యొక్క ఆధీనంలోనే భగవంతుడు ఉన్నారు. మీరు చూస్తే బృందావనంలో గోపికలు లుంచోమంటే లుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తాడు, పరిగెత్తమంటే పరిగెత్తాడు, ఏ డ్రామా చేయమంటే ఆ డ్రామా చేస్తాడు.
ఎలాంటి ఆట ఆడమంటే అలాంటి ఆట ఆడతాడు. ఎందుకు ఆడతారు? ఎందుకు అంత కంట్రోల్ వాళ్ళకి కృష్ణుడి మీద? కేవలం వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క భక్తి. అదే కంసుడు చెప్తే చేస్తారా అలా? చేయరు. అదే ఇంకెవరైనా భక్తి లేనటువంటి వ్యక్తులు ఏమైనా చెప్తే చేస్తారా అలా? చేయరు. యశోదామాత అయితే స్వయంగా శ్రీకృష్ణుడిని రోటికి కట్టేసింది. అంటే కృష్ణుడు ఆ లీలలో భయపడినట్టు ఏడుస్తూ, మొత్తం లీల స్టార్ట్ అయినప్పటి నుంచి లీల ఎండింగ్ వరకు ఏడుస్తూ భయపడుతూనే ఉంటారు. కానీ కృష్ణుడు ఆ పాత్రలో నిజమైనటువంటి బాలుడు, నిజమైనటువంటి తల్లి దగ్గర నుంచి ఏ విధంగా అయితే శిక్షణ అనుభవించేటప్పుడు భయపడుతూ ఏడుస్తారో అలానే ప్రదర్శించాడు. కానీ లీల మొదటి నుంచి చివరి వరకు ఏడిపిస్తున్నటువంటి కృష్ణుడే ఏడిపిస్తున్నటువంటి లీల అయినా కానీ ఆ లీల అన్ని లీలల కంటే కూడా గొప్ప లీల. ఎందుకు? ఒక భక్తుడి చేతిలో కట్టుబడుతున్నారు కాబట్టి భగవంతుడు. అలాంటి స్థితికి, అంటే భక్తుడికే ఆధీనమైపోయేటువంటి స్థితికి భగవంతుడు రావాలి అని అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివన్నీ ఏం చేసినా కానీ ఆ స్థితికి మనం వెళ్ళలేము. మనకి భగవంతుడి నియమానికి ఎప్పుడు వస్తారట? విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తిని నశింపచేసుకుని ఆ సాంగత్యంలో భక్తులుగా మనం మారితే అప్పుడు భగవంతుడు మన ఆధీనంలోకి వస్తారు. అంటే విశుద్ధ భక్తుల సాంగత్యం యొక్క మహిమ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం అందరం కూడా బృందావన వాసుల స్థాయికి వెళ్ళాలి. బృందావన వాసులకి శ్రీకృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉందో అలాంటి సంబంధ స్థితిని కనుక మనం నెలకొల్పుకోగలిగితే భగవంతుడు మన ఆధీనంలోకి వచ్చినట్లు, లేదంటే లేదు. ఇక్కడ మీరు ఏ యజ్ఞాలు చేయనవసరం లేదు, ఏ వ్రతాలు చేయనవసరం లేదు, ఏ వేద అధ్యయనము చేయనవసరం లేదు, యజ్ఞాలు ఇంకా తీర్థయాత్రలకు కూడా పోనవసరం లేదు. ఇవన్నీ కూడా చేయనవసరం లేదు. ఎప్పుడు? విశుద్ధ భక్తులము అయినప్పుడు. ఇందులో కొన్ని చేయడం వల్ల మనము భగవంతుడి మీద ప్రేమను కూడా పొందేటువంటి అవకాశం ఉంది. అంటే అనుకూల భక్తిని మనము వదిలిపెట్టకూడదు. అంటే భగవంతుడి పట్ల ప్రేమను కలిగించడానికి అవసరమైనటువంటి ఏ నియమ నిబంధనైనా సరే మనకు అవసరమే. ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి ఏకాదశి రోజు వ్రతం, ఉపవాస వ్రతం చాలా అవసరం. భక్తులం కాదు కాబట్టి మనకు అవి అవసరం. భక్తులుగా మారడం కోసం, భగవంతుడి పట్ల ప్రేమ పెంపొందించుకోవడం కోసం ఏకాదశి వ్రతం అనేటువంటిది అవసరం. తర్వాత యజ్ఞాలు, భగవంతుణ్ణి సంతృప్తికి పరచడమే యజ్ఞం. సో అలాంటి కార్యం సంకీర్తన యజ్ఞం చేస్తాము. సో సంకీర్తన యజ్ఞం కూడా మనకి అవసరం. అంటే భక్తిలో పురోగమించటము అని అంటే భగవంతుడి పట్ల ప్రేమను పెంపొందించుకోవడం. మనకి భగవంతుడికి మధ్య ప్రేమయుత సంబంధం అనేటువంటిది ఏర్పడటం కోసం అవసరమైనటువంటి ఏ నియమ నిబంధన అయినా సరే వదలకూడదు. ఒకవేళ అవి వదిలేమంటే మనం భక్తిలో పురోగమించలేము. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే వైష్ణవుల సాంగత్యం. మనం తీర్థయాత్రలకి వెళ్ళడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం, కానీ తీర్థయాత్రలు వైష్ణవుల సాంగత్యంలో చెయ్యాలి, అవైష్ణవుల సాంగత్యంలో కాదు. మనంతగా మనమే వృందావనం వెళ్ళి రావడం, భక్తుల సాంగత్యంలో వృందావనం వెళ్ళి రావడానికి చాలా తేడా ఉంది. భక్తుల సాంగత్యంలో వృందావనానికి వెళ్తే కృష్ణుడు మనకి ప్రకటమవుతారు. మనంతరికి మనమే బృందావనానికి వెళ్తే కృష్ణుడు మనకి ప్రకటమవరు. ఎందుకంటే అందులో భక్తి ఉండదు. తీర్థయాత్రకి విహారయాత్రకి మధ్య తేడా ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఒక్కడమే వెళ్ళామనుకోండి, పోయి హోటల్లో కూర్చుంటాం. కూర్చొని ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం మీద ఆ రోజే ప్లాన్ చేసుకుంటాం. మధ్యాహ్నం కల్లా తిరిగి తిరిగి అలసిపోతాం, మళ్ళీ హోటల్కి వెళ్ళి పడుకుంటాం. అదే భక్తుల సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, సాయంత్రం వరకు ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి ప్రోగ్రాంలో మనం భాగం పంచుకుంటాం. ప్రతి ప్రోగ్రాంలో భక్తుల సాంగత్యంలో ఉంటాం. వాళ్ళు కీర్తనలు చేస్తుంటే వింటూ ఉంటాం. మనం కూడా కీర్తనలు చేస్తాం, మనం కూడా డ్యాన్స్ చేస్తాం, మనం కూడా వాళ్ళు చేసేటువంటి అన్ని దర్శనాలు చేస్తాం. పోయిన ప్రతి చోట మనం అందరం కూడా భావాన్ని ప్రకటిస్తాం. మనకి భక్తుల మధ్య రిలేషన్ పెరుగుతుంది. అందుకనే మనం అక్కడికి వెళ్ళినప్పుడు భక్తులకి మధ్య రిలేషన్ పెరగడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప
ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి మనస్పర్ధలు వచ్చే విధంగా మనం ఉండకూడదు. అందుకని అలాంటి విషయాలన్నీ బయటకు వచ్చాక, బృందావనం నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఏ ప్రశ్నలైనా, ఏ సమాధానం, భౌతికమైనటువంటి ఏ చర్చలైనా, బృందావనంలో ఉన్నప్పుడు కాదు. అప్పుడు ఏమవుతుంది? భక్తులకి మనకి మధ్య విభేదాలు రావు. భక్తి అనేటువంటిది కామన్ అయిపోతుంది అందరి మధ్య. అలా ఉన్నప్పుడు మనకి భగవంతుడి ప్రాప్తి అనేటువంటిది లభిస్తుంది. భగవంతుడు మన ఆధీనంలోకి వస్తారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు. ఎవరైతే వైష్ణవుల సాంగత్యంలో లేకుండా భక్తిని చేస్తారో, ఎవరైతే వైష్ణవుల పట్ల అపరాధం చేసి వాళ్ళ నుంచి దూరం అయిపోతారో, నాకు మీరు నచ్చట్లేదండి, మీ క్లాస్ నేను అటెండ్ అవ్వను. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? మనకే నష్టం. మాకే ప్రభుజీ. నాకు మీరు నచ్చట్లేదండి, నేను మీకు భాగవతం క్లాస్ చెప్పను. ఎవరికి నష్టం? నాకే నష్టం. నాకే నష్టం ప్రభుజీ. అది మాకే నష్టం ప్రభుజీ. మీకు నేను కాకపోతే ఎవరైనా చెప్తారు. ఓకే, అంటే ఒకళ్ళు నచ్చుతున్నారు కాబట్టి వాళ్ళ సాంగత్యంలో ఉండడం, ఒకళ్ళు నచ్చట్లేదు కాబట్టి వాళ్ళ సాంగత్యంలో ఉండము అనేటువంటిది భక్తిలో ఉండకూడదు. భక్తిలో వైష్ణవులు అందరూ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ సాంగత్యంలో మనం ఉండాల్సిందే. కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం వైష్ణవుల పట్ల అపరాధం చేసినా, వైష్ణవుల సాంగత్యం తీసుకోకపోయినా, మనం భక్తిలో పురోగమించకుండా ఉండడానికి అవరోధాలని ఏర్పాటు చేస్తారట శ్రీకృష్ణుడు. అంటే న్యూట్రల్గా ఉండరు. సరే, వాడందరూ కూడా ప్రయత్నం చేసుకుంటున్నాడు, చేసుకొని రానియండి. భక్తుల సాంగత్యంలో ఉన్న వాళ్ళకి 10 రోజుల్లో కలిగే అనుభూతి భక్తుల సాంగత్యంలో లేకుండా చేసేటువంటి భక్తి చేసేటువంటి 20 రోజుల్లో కలుగుతుందేమోలే అదే అనుభూతి అని అనుకోవచ్చు మనం కదా, చాలా ఫాస్ట్గా ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ కృష్ణుడు ఏమంటున్నారు? భక్తుల సాంగత్యంలో ఉన్న వాళ్ళకి కలిగే అనుభూతి భక్తుల సాంగత్యంలో లేనటువంటి వాళ్ళు చేసేటువంటి భక్తి వలన వాళ్ళకి ఆ అనుభూతినే కలిగించకుండా చేసేస్తారట భగవంతుడు. అంత పవర్ఫుల్ వైష్ణవ సాంగత్యం, అంత పవర్ఫుల్ అన్నమాట సాధు సాంగత్యం యొక్క మహిమ. అంటే మనం అందరం కలిసి చర్చిస్తే వచ్చేటువంటి అనుభూతి, జ్ఞానము, ఆ రియలైజేషను ఏదైతే ఉందో అది ఈ క్లాస్లో కూర్చుంటే గంట సేపటికి 4 శ్లోకాలు మాత్రమే చర్చ జరుగుతుంది. అదే నేను ఈ క్లాస్లో కూర్చోకుండా నేను కనుక ఇంట్లో కూర్చొని వాళ్ళు చదివేదే నేను చదువుకుంటే నేను 10 శ్లోకాలు చదువుకోగలను, 10 శ్లోకాలకి పర్పోర్ట్ కూడా చదువుకోగలను. నాకు ఎందుకు ఆ క్లాసు అని నేను ఒక్కడనే కూర్చొని చదివాను అనుకోండి, నాకు ఈ రియలైజేషన్ రాదు, మీకు కూడా ఈ రియలైజేషన్ రాదు, మీకు కూడా ఇంతగా అర్థం కాదు, నాకు కూడా ఇంతగా అర్థం కాదు. చెప్పేవాడిని నాకు ఇప్పుడు నేనేం చెప్తున్నానో అవన్నీ నాకు కూడా అర్థం కావు. భగవంతుడు మన పురోగతికి అవరోధాలను ఏర్పరుస్తారు. అంటే మాయ వచ్చేస్తుంది అనమాట. మాయ మనల్ని ఆపేస్తుంది, మనం చెయ్యాలి అనుకున్న పని ఆపేస్తుంది. నేను ఒక్కడనే ఉన్నాను అనుకోండి, ఎవరూ చూడలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మాయ ప్రభావం వల్ల పర్వాలేదులే, ఈరోజు భగవద్గీత చదవకపోతే ఏమైందిలే, పర్వాలేదులే ఈ ఒక్కరోజుకి భాగవతం ఆపుదాంలే. మీరు ఇంతమంది ఉంటేనే ఏ రోజు భాగవతం చెప్పడం మానేద్దామా, రెస్ట్ తీసుకుందామా అనే ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కసారి. ఇంతమంది 40 మంది 50 మంది వెయిట్ చేస్తుంటేనే. అదే ఒకవేళ 40-50 మంది లేరు, నేను ఒక్కడే అనుకోండి, రోజు 8 గంటలు కూర్చొని 9 గంటల వరకు కూడా భాగవతం చదవాలనుకోండి, ప్రతిరోజు రేపు చదువుదాంలే అనుకుంటా, ప్రతిరోజు అలానే అనుకుంటా. అంటే ఇది ఏంటి? ఇది భగవంతుడు ఏర్పాటు చేస్తున్నటువంటి భావన. మనకి భగవంతుడి దగ్గరికి రాకుండా అడ్డం పడుతున్నారనమాట మనకి. అది ఏ రూపంలో? మాయ రూపంలో. ఆ టైంలో ఏం చేస్తా? వెళ్ళి బయట తిరుగుదాం, లేకపోతే టీవీ చూద్దాం, లేకపోతే పిల్లలతో ఆడుకుందాం, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్దాం, సినిమాకి వెళ్దాం, షికార్కి వెళ్దాం, హోటల్కి వెళ్దాం, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి అవరోధాన్ని కలిగించడం కోసం వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తున్నటువంటివి. కాబట్టి ఇందులో ఏమేమైతే చేయనవసరం లేదు అని చెప్పారో అవన్నీ కూడా మనం భక్తిలో పురోగమించడం కోసం చేస్తే పర్వాలేదు, అంతేకాని కర్మకాండగా చేయకూడదు. ఎందుకు చేస్తున్నాము అనేటువంటి చైతన్యాన్ని మనం కలిగి ఉండి చెయ్యాలి. వ్రతం ఎందుకు చేస్తున్నాం? ఏం వ్రతం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు? ఏకాదశి లాంటి వ్రతాలు, యజ్ఞాలు. ఎలాంటి యజ్ఞం గురించి మాట్లాడుతున్నారు? సంకీర్తన యజ్ఞం గురించి మాట్లాడుతున్నారు. దాన ధర్మాలు, ఎలాంటి దానాల గురించి మాట్లాడుతున్నారు? వైష్ణవులకి చేసేటువంటి దానం. వైష్ణవులకి చేసేటువంటి దానం వలన మనకేమవుతుందండి? భక్తిలో పురోగమిస్తాం, వైష్ణవుల యొక్క ఆశీస్సులు దొరుకుతాయి. వైష్ణవుల ఆశీస్సులు లేకుండా మనకి భక్తిలో పురోగమించలేము. కాబట్టి మనం అందరం కూడా
భక్తులుగా మారాలి, భక్తుల సాంగత్యంలోనే ఉండాలి. ఇక్కడ చూడండి లాస్ట్లో భక్తులైన అపరాధమునొచ్చి వారితో సాంగత్యంని ఎరపరచో. విష్ణు భగవానుడే స్వయంగా అతని పదంలో అవరోధములను ఏర్పరిచి తన సన్నిధిలో ప్రవేశించకుండగా చేయునని వేదవాంగ్మయం నుంచి శ్రీల మధ్వాచార్యులు ఉదాహరించిరి. లాస్ట్ లైన్. ఓకే, మధ్వాచార్యులు వేదాల నుంచి చదివి చెప్పారట, విష్ణువు మనల్ని విష్ణువు దగ్గరికి చేరకుండగా చేస్తారట ఎప్పుడు మనం భక్తుల సాంగత్యాన్ని వదిలేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సత్సంగేన హి దైతేయా యాతు ధానా మృగా ఖగా సత్సంగేన హి దైతేయా యాతు దానామృగాకగః గంధర్వాప్సరసో నాఘా సిద్ధాశ్చారణ గుహ్యకా గంధర్వాప్సరసో నాగః సిద్ధాచారణ గుహ్యకః విద్యాధరా మనుష్యేషు వైశ్యా శూద్రా స్త్రియోన్యచ విద్యాధరా మనుష్యేషు వైశ్యాః శూద్రాः స్త్రియోऽన్త్యజ రజస్తమః ప్రకృతయస్తస్మిన్ యుగే యుగే రజస్తమః ప్రకృతియస్తామిస్తస్మిన్ యుగే యుగే బహవో మత్పదం ప్రాప్తాస్త్వాష్ట్రాకాయాధ వాదయః బహవో మత్పదం ప్రాప్తాస్త్వష్టాకాయాదవాదయః వృషపర్వ బలిర్భాణో మయశ్చాద విభీషణః వృషపర్వా బలిర్బాణో మయచ్ఛాద విభీషణః సుగ్రీవో హనుమాన్ వృక్షో గజో గృధో వణిక్పద సుగ్రీవో హనుమాన్ వృక్షో గజోగ్రదో వనిపదః వ్యాధ కుబ్జావ్రతే గోప్యో యజ్ఞపత్యస్తతాపరే వ్యాధః కుబ్జా వ్రజే గోప్యో యజ్ఞపత్నస్తదా పరే. రజస్తమో గుణములలో చిక్కిన పలువురు జీవులు ప్రతియుగమునందును నా భక్తుల సాంగత్యమును పొందియుండిరి. దైత్యులు, రాక్షసులు, ఖగములు, మృగములు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు, విద్యాధరులు, మానవులలో అల్పవర్గమునకు చెందిన వైశ్యులు, శూద్రులు, స్త్రీలు మరియు ఇతరులు ఆ విధంగా నా పరమపదమును పొందగలిగిరి. వృత్రాసురుడు, భక్త ప్రహ్లాదుడు వంటి వారును నా భక్తుల సాంగత్యంచే నా పదమును పొందిరి. వృషపర్వుడు, బలిమహారాజు, బాణాసురుడు, మాయాదానవుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు, తులాదారుడు, ధర్మవ్యాధుడు, కుబ్జ, బృందావనం నందలి గోపికలు, యజ్ఞానుష్ఠానమునందున్న బ్రాహ్మణుల యొక్క పత్నులు అట్లే పొందిరి. భాష్యము. తనకు శరణుజొచ్చిన వారికి తానెట్లు ఆధీనుడగునో వివరించుటకు భగవానుడు బృందావనమునందలి గోపికల వంటి భక్తులను మరియు బాణాసురుని వంటి దానవులను కూడా పేర్కొనినాడు. ఇచ్చట పేర్కొనబడిన గోపికల వంటి భక్తులు విశుద్ధ కృష్ణ ప్రేమను పొందగా అసురులు కేవలము మోక్షమును పొందిరని ఎరుగవలసి ఉండును. పలువురు దానవులు భక్తుల సాంగత్యంలో పునీతులై భగవద్భక్తిని తమ జీవితమునందలి పలు కార్యములలో అత్యంత ముఖ్యమైనదిగా భావించినను ప్రహ్లాదుడు, బలిమహారాజు వంటి భక్తాగ్రేసరులు భక్తి యోగమును తప్ప అన్యమును ఎరుగకుండిరి. భక్తినే వారు తమ ప్రాణముగా భావించిరి. అయినను భక్తుల సాంగత్యంచే వసగూడెడి అపారముగు లాభములను శ్రీమద్ భాగవత పాఠకులు అర్థం చేసుకున్నటికే పరివర్తన చెందిన అసురులు కూడా ఇచ్చట పేర్కొనబడిరి. వృత్రాసురుడు తన పూర్వజన్మన పుణ్యాత్ముడకు చిత్రకేతు మహారాజు. ఆ జన్మమునందు అతడు శ్రీ నారదముని, శ్రీ అంగీరముని, సంకర్షణ భగవానుని సాంగత్యమును పొందియుండును. హిరణ్యకశిపుని తనయుడు అయినందున ప్రహ్లాదుడు దైత్యునిగా పరిగణింపబడినాడు. అయినను తన తల్లి కాయాదు గర్భమునందు ఉన్నప్పుడు అతడు శ్రవణము ద్వారా నారదమునితో సాంగత్యమును వడిసెను. దానవుడకు వృషపర్వుడు జన్మమునందే తల్లిచే విడువబడినను ఒక మునిచే పెంచబడి విష్ణు భక్తుడయ్యెను. బలిమహారాజు తన తాతయ్యైన ప్రహ్లాదునితోనూ అట్లే వామనదేవునితోనూ సాంగత్యమును పొందెను. బలితనయుడకు బాణుడు తన తండ్రి సాంగత్యంచే శివుని సాంగత్యముకే రక్షింపబడెను. అతనికి శ్రీకృష్ణునితో కూడా సాంగత్యం కలిగెను. ఆ సమయమున శ్రీకృష్ణ భగవానుడు శివవర ప్రసాదితముగా అతని 2 చేతులలో 2 మినహా అన్నింటినీ నరికివేసెను.
దేవదేవుడగు శ్రీకృష్ణుని మహిమను ఎరిగిన వాడే అంతటా బాండు కూడా గొప్ప భక్తుడయ్యను. మాయాదానవుడు పాండవుల కొరకు ఒక సభాగృహమును నిర్మించెను. అతడు స్వయంగా శ్రీకృష్ణునితోనే సాంగత్యమును నేర్పి చివరకు అతను ఆశ్రయమును పొందెను. రావణుని సోదరుడగు విభీషణుడు పుణ్యస్వభావము కలిగిన దానవుడు. అతడు హనుమంతునితోనూ శ్రీరామచంద్రునితోనూ సాంగత్యమును నేర్పెను. సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు భగవదనుగ్రహమును పొందిన మృగములకు ఉపమానములు. జాంబవంతుడు వానరములలోని ఒక కోవకు చెందినవాడు. అతడు శ్రమంతకమని కొరకు పోరాడుచు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సాంగత్యమును పొందెను. గజేంద్రునికి పూర్వజన్మన భక్తుల సాంగత్యం కలిగి ఉండును. గజేంద్ర జన్మము చివరన అతడు స్వయంగా భగవంతుని చేతనే రక్షింపబడిను. తన ప్రాణమును పణంగా పెట్టి శ్రీరామచంద్రుడికి తోడ్పడిన జటాయువు గరుడునితోనూ దశరథునితోనూ రామలీల యందరి పలువురు భక్తులతోనూ సాంగత్యమును పొంది ఉండెను. అతడు స్వయంగా సీతాదేవిని శ్రీరాముని కలుసుకొని ఉండెను. గంధర్వులకు, అప్సరసలకు, నాగులకు, సిద్ధులకు, చారుణులకు, గుహ్యోగులకు, విద్యాధరులకు భక్తులతో కలిగిన సాంగత్యము అంతగా ప్రధానమైనది కాదు కనుక దానిని పేర్కొనవలసిన అవసరం లేదని శ్రీల జీవగోస్వామి అభిప్రాయపడిరి. పనికపదుడు ఒక వైశ్యుడు. జాజలి ముని గర్భములకు సంబంధించిన ప్రసంగంలో అతని కథ మహాభారతం నందు పేర్కొనబడింది. సత్సాంగత్యం యొక్క ప్రాధాన్యము వరాహ పురాణంలో వర్ణించబడిన అహింసాయుత వ్యాధులకు ధర్మవ్యాధుని కథలో వివరించబడింది. పూర్వజన్మలో అతడు బ్రహ్మరాక్షసునిగా నేను తొట్టుతుదకు రక్షింపబడిను. పూర్వ కలియుగం నందు అతడు వాసు అనేది వైష్ణవరాజు సాంగత్యమును పొంది ఉండెను. కుబ్జ నేరుగా శ్రీకృష్ణునితో సాంగత్యమును పొందినది. గడిచిన జన్మమున ఆమెకు నారదముని సాంగత్యము లభించి ఉండెను. బృందావన గోపికలు తమ పూర్వజన్మలలో సాధు పురుషులను సేవించి ఉండిరి. పుష్కలముగా భక్తుల సాంగత్యమును పొందిన వారే వారు తమ తదుపరి జన్మన బృందావన గోపికలుగానై అచట అవతరించిన నిత్య సిద్ధ గోపికలతో సాంగత్యమును పొందిరి. వారికి తులసీదేవి సాంగత్యం కూడా లభించెను. యజ్ఞానుష్ఠాన పరులకు బ్రాహ్మణుల యొక్క పత్నులు కృష్ణునిచే పంపబడినట్టి వారు పూమాలను పోకలను విక్రయించు వారు నగు వనితల సాంగత్యమును పొంది ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం యొక్క మహిమ ఏమిటి అనేటువంటి దాన్ని ఇంకా మనకి తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో. మనం అందరం అనుకోవచ్చు, విశుద్ధ భక్తులు అంటే మనం కూడా భక్తి స్థాయిలో ఉండాలి, అప్పుడే వాళ్ళ సాంగత్యం తీసుకుంటే మనందరికీ కూడా దాని ఫలితం ఉంటుంది అని అనుకోవచ్చు. అంటే ఎవరైనా తీసుకోవచ్చా? ఎవరు తీసుకున్నా వాళ్ళకి ఫలితం ఉంటుందా అంటే, ఇక్కడ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటేనే ఫలితం దొరుకుతుంది అని చెప్పట్లేదు. ఇక్కడ మనం రజోగుణంలో ఉన్నా, మనం తమో గుణంలో ఉన్నా, లేదంటే మనము అసుర స్వభావాన్ని కలిగి ఉన్నా, రాక్షసులమైన, లేదంటే దేవతలమైన, గంధర్వులమైన, యక్షులమైన, అప్సరసలమైన, లేకపోతే నాగులమైన, సిద్ధులమైన, విద్యాధరులమైన, మానవుల్లో అల్ప వర్గానికి చెందినటువంటి వాళ్ళమైనా సరే, జంతువులమైనా సరే, చివరికి మృగాలైనా సరే, సాధువుల యొక్క సాంగత్యాన్ని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ముక్తి వరకు వస్తుంది, ముక్తిని కూడా పొందగలరు. అది అంటే మన స్థాయితో సంబంధం లేదు. మనం బ్రాహ్మణులమా, క్షత్రియులమా, వైశ్యులమా, శూద్రులమా అనేటువంటి దాంతో సంబంధం లేదు. మనం సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా అనే దానితో కూడా సంబంధం లేదు. మనం మనుషులమా, జంతువులమా అనే దానితో కూడా సంబంధం లేదు. అందుకనే అనేక ఉదాహరణలు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎవరెవరు ఎలా భక్తుల సాంగత్యం తీసుకోవడం వలన వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడ్డారు అని. ప్రహ్లాదుడు అసుర కుటుంబంలో జన్మించాడు, హిరణ్యకశిపుడి పుత్రుడు. కానీ ఆయన నారదుడి యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం వల్ల ఆయన విశుద్ధ భక్తుడిగా మారిపోయాడు. భగవంతుడి యొక్క రక్షణే ఆయనకి నిరంతరం ఉండేలా చేశారు. తర్వాత చిత్రకేతు మహారాజు యొక్క సాధు సాంగత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదో కొన్ని కారణాల వల్ల పార్వతీదేవి శాపం ఇవ్వడం వల్ల వృత్తాసురుడిగా మారారు తప్ప, లేదు అని అంటే కనుక అంత విశుద్ధ భక్తులైనా సరే ముక్తిని సాధించడానికి వృత్తాసురుడిగా జన్మించాల్సి వచ్చింది. సో వృత్తాసురుడు కూడా విశుద్ధ భక్తుడు. సో ఆ విధంగా మరణించారు. గజేంద్రుడు మనిషా కాదు. అయినా సరే తనకు ఇంతకు ముందు జన్మలో ఉన్నటువంటి సాధు సాంగత్యం కారణంగా స్వయంగా భగవంతుడే వచ్చి గజేంద్రుడిని తీసుకుని వెళ్ళారు.
భగవంతుడి యొక్క ధామానికి. ఉం? సో ఈ విధంగా సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళందరూ మనుషుల, వీళ్ళందరూ కోతులు కదా. అంటే మనుషులు కాకపోయినా వాళ్ళకి భగవంతుడి యొక్క సాంగత్యము, భక్తుల యొక్క సాంగత్యము దొరకడం వల్ల వాళ్ళు భగవంతుడితో ప్రత్యక్ష సంబంధాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు. మనం వృందావనంలోకి వెళ్తే వృందావనంలో శ్రీకృష్ణుడు బాల్యలీలలు చేసినప్పుడు బాల్యలీలల్లో కోతులు కూడా ఉంటాయి. ఆ కోతులు కూడా స్వయంగా కృష్ణుడి యొక్క మిత్రులు, కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల వాటికి కూడా ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది పొందడం అనేటువంటిది జరిగింది. అది సత్సాంగత్యం యొక్క మహిమ అలా ఉంటుంది. సో సత్సాంగం యొక్క మహిమ అనేక పురాణాల్లో అనేక సందర్భాల్లో మనకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి అనేక మంది భక్తులు అనేక స్థితులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడ్డారు కేవలం సత్సాంగత్యం కారణంగా, విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కారణంగా. కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి ఎలాంటి సంబంధము లేదు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పాపాత్ములమైనా, ఎలాంటి గుణాల ప్రభావంలో ఉన్నా కానీ భక్తుల సాంగత్యం మాత్రం వదలకూడదు. నెక్స్ట్ 7వ శ్లోకం మంగతాయర్ మాత. ప్రభుజీ వణికపదుడు ఏంటి ప్రభుజీ? అది ఎవరో తెలియదు మాతాజీ నాకు. వేరే పురాణాల్లో వాళ్ళ కథలు ఉన్నాయట. వాళ్ళందరూ కూడా భక్తుల సాంగత్యం వల్ల ఉద్ధరింపబడ్డారు. అంటే వాళ్ళ స్థితి విశుద్ధ భక్తుడి స్థితి కాదు. విశుద్ధ సత్వగుణంలో లేనటువంటి వాళ్ళు కూడా భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల వాళ్ళు కూడా ముక్తిని పొందారు అని చెప్తున్నారు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. వణికపతుడు అనేటువంటి ఆయన ఒక వైశ్యుడు. ఓకే. ఆయనకి సంబంధించినటువంటి స్టోరీ మనకి మహాభారతంలో వస్తుందట. కాబట్టి ఆ స్టోరీ మనం ఇంకొకసారి ఎప్పుడైనా మనం చర్చిద్దాం మాతాజీ. ఆ స్టోరీ ఏంటో నేను కూడా చదవాలి. నెక్స్ట్ 7వ శ్లోకం మంగతాయర్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. తేనాధీత శృతిగణ నోపాసిత మహాత్తమా తేనాదీత శృతిగణానోపాసీత మహాత్తమాః అవ్రతా తప్త తపసః మత్సంగాన్ మాముపాగతా. అవ్రత తప్త తపసః మత్సంగాన్ మాముపాగతాః. హరే కృష్ణ. నేను పేర్కొనిన ఈ వ్యక్తులు గంభీరమగు వేదాధ్యాయమును గాని, గొప్ప సాధుపురుషుల సేవను గాని, తపోవ్రతాదులు గాని చేయలేదు. కేవలము నా సాంగత్యముచే, నా భక్తుల సాంగత్యంచే వారు నన్ను పొంది ఉండిరి. జై శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. వేదాధ్యయనము, శృతిమంతులను ఉపదేశించి వారి అర్చనము, తపోవ్రతమును చేపట్టుట వంటివి పూర్వము పేర్కొన్నట్లు భగవంతుని ప్రసన్నము కావించడి సహాయకర విధానములు అయ్యున్నవి. అయినను భగవంతునితోనూ అతని విశుద్ధ భక్తులతోనూ సాంగత్యము నెరుపుట ఎనడి ప్రధాన పద్ధతితో పోల్చినచో అట్టి విధానములు గౌణములని ఆ దేవదేవుడు తిరిగి ఈ శ్లోకములో వివరించుచున్నాడు. ఇతర విధానములచే మనుజుడు భగవత్ సాంగత్యమును, భక్తుల సాంగత్యమును పొందవచ్చును. అటువంటి సాంగత్యమే వాస్తవముగా జీవన పూర్వత్వమును ప్రసాదించగలదు. మత్ సంగత్ అను పద సముదాయమునకు సత్సంగత్ అని రూపాంతరం కూడా ఉన్నది. దాని అర్థం ఒకటే. మత్ సంగత్ నా సాంగత్యము వలన అను పద సమూహములో మత్ అను పదము నా వారు లేదా నా భక్తులను కూడా అర్థమిచ్చును. విశుద్ధ భక్తుడు కేవలము తన కర్మములతో, చిత్తముతో సాంగత్యముచే భగవంతునితో సాంగత్యమును పొందును. కనుక స్వీయ సాంగత్యము చేతనే అతడు కృష్ణ భక్తిలో పురోగమించగలనని శ్రీధర స్వామి పేర్కొన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నేను పేర్కొన్నటువంటి ఈ వ్యక్తులు గంభీరమగు వేదాధ్యాయమును కానీ, గొప్ప సాధు పురుషుల సేవను కానీ, తపోవ్రతాదులను కానీ చేయలేదు. కేవలం నా సాంగత్యముచే, నా భక్తుల సాంగత్యముచే వారు నన్ను పొంది ఉంటిరి. ఎవరు? ఇంతకు ముందు చెప్పినటువంటి ఎవరు? ప్రహ్లాదుడు, లేదనంటే వృత్తాసురుడు, లేకపోతే ఇంతకుముందు చెప్పినటువంటి సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందగలిగారు? బలి మహారాజు,
వీళ్ళందరూ కూడా ఎలా పొందగలిగారు? వీళ్ళేదో గొప్ప గొప్ప వేదాధ్యయనాలు చేశారని కాదు, లేకపోతే తపోవ్రతాలు చేశారు అని కాదు. కేవలం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల వాళ్ళు కృష్ణ భక్తిలో పురోగమించగలిగారు. ఆ విధంగా వాళ్ళు భగవంతుడిని పొందగలిగారు. అది అంటే సాంగత్యం లేకుండా సాధ్యం కాదు అనేటువంటిది అర్థం కావాలి. మాతాజీ, ఇది ఇందాక చెప్పినటువంటి మహాభారతంలో ఆ స్టోరీ ఏమిటి అంటే వణికపతుడు. ఓకే, వణికపతుడు అనేటువంటి ఆయన ఒక బిజినెస్ పర్సన్. ఓకే, వ్యాపారవేత్త. ఆయన రోజు ఏం చేస్తాడు? వ్యాపారం కోసం అడవి మార్గం ద్వారా వెళ్ళి అక్కడ ఏవో ఆయన వస్తువులను అమ్ముకొని వ్యాపారం చేస్తూ వస్తూ ఉంటాడు. కానీ ఒకసారి ఆయన వ్యాపారం చేయడం కోసం ఆమ్, వెళ్ళేటువంటి మార్గంలో ఎక్కువగా బందిపోట్లు ఉంటారు. దొంగలు, బందిపోట్లు అలాంటి వాళ్ళు ఉంటారనమాట. అనుకోకుండా ఆ ఆ ఏరియా వైపుకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది ఆయన వ్యాపారం చేయడం కోసం. సో ఆ రాజుకు సంబంధించినటువంటి భటులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బందిపోట్లను పట్టుకోవడానికి అదే మార్గంలో వస్తూ ఉంటే ఆ, అప్పుడు ఈయన్ని చూసి ఈయన కూడా బందిపోట్లలో ఒకడు అనుకొని ఈయన బంధించి తీసుకుని వెళ్తారు రాజు దగ్గరికి. ఓకే, వణికపతుడు. ఓకే, ఆయన కూడా రాజు దగ్గరికి తీసుకెళ్ళి పనిష్ చేయమని చెప్తారు. కానీ ఈయన భయపడతాడు. నేనేదో వ్యాపారం చేసుకునేటువంటి వాడిని, నేను బందిపోటుని కాదు, నన్నెందుకు మీరు బంధించి శిక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అడగడం జరిగింది. అప్పుడు రాజు ఏమి ఆ, ఆయన వెంటనే శిక్షించకుండా ఆయనకి ఒక తత్వం తెలియజేశారనమాట. బాబు, నీ వల్ల బందిపోట్లు పట్టుబడాల్సిన వాళ్ళు పట్టుబడకుండా వెళ్ళిపోయారు. ఉం? ఆ, నీకు దొంగలకి సహాయం చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ లేకపోయినా, లేదు అంటే నువ్వు దొంగతనం చేయాలి అనేటువంటి ఉద్దేశం లేకపోయినా, నువ్వు వాళ్ళ మార్గంలో వెళ్ళడం అనేటువంటిది కూడా తప్పే, నువ్వు చేసిన తప్పే. అందుకు పడాల్సినటువంటి శిక్ష నీకు పడుతుంది అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి బంధించడం అనేటువంటిది జరిగింది. ఓకే, కాబట్టి మనకి తెలియకుండా అయినా సరే మనం చేసేటువంటి పనుల వల్ల మనకి ఆ కర్మలు అనేటువంటివి వస్తాయి అనేటువంటి మహాభారతంలో వణికపతుడికి సంబంధించినటువంటి వైశ్యుడి కథ మనకి తెలియజేస్తుంది. ఓకే, అంటే కింద సత్సాంగత్యం అహింసాయుత వ్యాధులు ఏంట లేకపోతే ప్రభుజీ? సత్సాంగత్యం లేకపోతే ఆ బందిపోట్ల సాంగత్యంలో ఉంటే మనం బందిపోట్లం కాకపోయినా బందిపోట్లకు పడే శిక్ష మనకు పడుతుంది. ఓకే, మనం బందిపోట్లం అయినా భక్తుల సాంగత్యంలోకి వస్తే మనకి శిక్ష పడదు. పైగా మనం కూడా భక్తుల్లా మారిపోతాం. పైగా మనం కూడా భక్తులతో పాటు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతాం. అలాంటి వాళ్ళకి ఉదాహరణలు ఉన్నారు. ఓకే, ఇప్పటికీ ఉన్నారు. ప్రభుపాదుల వారు ఆ, అమెరికాలో ప్రచారం చేసేటువంటి సమయంలో ఒక దొంగ పోలీసులు తరుముకుంటూ వస్తుంటే ఎక్కడికి పోయినా కానీ ఈయన గుర్తుపడుతున్నారు. ఎక్కడ పోయినా కానీ పోలీసులు తరుముతూ ఉన్నారు. ఒకసారి ఏం చేశాడు ఆయన? పరిగెత్తుకుంటూ ఇస్కాన్ టెంపుల్లోకి వచ్చేసాడు. ఓకే, పరిగెత్తుకుంటూ ఇస్కాన్ టెంపుల్లోకి వచ్చేసి అందరితో పడి కూర్చొని సాధువుల్లాగా మారిపోయాడు. దొంగల నుంచి రక్షింపబడడం కోసం ఈయన ఇస్కాన్లో ఉన్నాడు. ఇస్కాన్లోకి పోలీసులు రారు, ఇక్కడ ఎవరుంటారులే దొంగలు అని అనుకున్నాడు. కానీ ఈయన పొద్దున్నే అందరు బ్రహ్మచారులతో పాటు ఈయన కూడా లేపేవారు. 4ంటికి 3ంటికో లేపేవాళ్ళు. బ్రహ్మచారులతో టెంపుల్లో ఎలా సేవలు చేపిస్తారో తెలుసు కదా. మనమందరం 4:30కి మంగళహారతి టయానికి వస్తే బ్రహ్మచారులు అక్కడ 3ంటికే లేచి అక్కడ అంతా రెడీ చేస్తారు. మళ్ళీ వాళ్ళు జపాలు కూడా చేసుకుంటారు. ఈయన కూడా పొద్దున్నే గంట కొట్టినట్లు లేపుతారు. లేపితే ఈయన కూడా స్నానాలు చేయడం, తిలకలు పెట్టుకోవడం, కంటిమాలు ధరించడం, అన్నీ చేయడం, జపం చేయడం, మళ్ళీ అక్కడ సేవలు చేయడం అన్నీ చేసేవాళ్ళు. అమ్మ ఇంక అయిపోయింది, ఇంక పండుకోవచ్చు అనుకునే టైంలో మళ్ళీ ప్రసాదాలు ఏర్పాటు చేస్తారు. మళ్ళీ జపం, మళ్ళీ తర్వాత ఇంకో ఆరతి, మళ్ళీ అంటే దర్శనారతి అయిపోయిన తర్వాత వచ్చే జనాల్ని పోయే జనాల్ని గాపలా, మళ్ళీ ప్రసాదాలకి ఏర్పాట్లు, వంటలు వండాలి, వడ్డించాలి, ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. చివరికి ఆయన ఏమనుకున్నాడు, అయ్యో నేను ఇక్కడ ఉంటే జైల్లో ఉన్న దానికంటే కూడా కఠినంగా ఉంది, హాయిగా ఏడు ఉండడం కంటే జైలుకి వెళ్ళడం నయమేమో, జైల్లో వెళ్తే వాళ్ళే మనకి చక్కగా టయానికి అన్నీ పెడతారు, ఇక్కడ మనతోటి ఇంత సేవలు చేపిస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ కొంతకాలానికి అలా సేవలు చేస్తూ బయటికి పోగానే జైల్లో పడేసి వాళ్ళు శిక్ష కూడా వేస్తారు. కానీ కొంతకాలానికి అక్కడే ఉండడం వల్ల ఆయన భక్తుడిగా మారిపోయాడు. తర్వాత
ఆయనే ఈ సీసీటీవీ కెమెరాలు, తర్వాత లైవ్ టెలికాస్ట్ చేస్తారు చూసారా ఇప్పుడు మన అన్ని టెంపుల్స్లోనూ జరిగేటువంటి మంగళహారతి కార్యక్రమాలని లైవ్లో పెడతారు చూసారా. అవన్నీ కూడా ఒక వెబ్సైట్లోనే అన్ని టెంపుల్స్లో జరిగేవి అన్ని టెంపుల్స్ కూడా తీసుకొచ్చి అక్కడనే ఆ మెయింటెనెన్స్, ఆ మేనేజ్మెంట్ అంతా ఆయన చూసుకుంటున్నాడు ఇప్పుడు మాయాపూర్లో. భలే. ఓకే, అంటే ఎలాంటి వ్యక్తి ఎలా మారిపోయారు సత్సాంగత్యంలోకి రావడం వల్ల. ఉమ్, భలే. రేపు రోజు మనం పొద్దున్నే మాయాపూర్ మంగళవారం చూస్తున్నాం కదా, ఎలా చూస్తున్నాం? ఆయన చేయవలసి మనం ఈయన చూస్తున్నాం. వల్లే. ఆయన చేయటం వల్ల మనం చూస్తున్నాం అన్నమాట. అది అర్థమైందా మాతాజీ? ఈ అహింసాయుత వ్యాధుడు అంటే ఏంటి ప్రభుజీ? అంటే అహింసాయుత వాదులు. వ్యాధుడు అని రాశాడు. ఎక్కడ రాశారు మాతాజీ? అహింస దాని కిందనే ఉంది, కింద పేరాలో. సత్సాంగత్యాగ ప్రాధాన్య వరాహ ప్రాణంలో అహింసాయుత వ్యాధుడకు ధర్మ వ్యాధుని. అహింస ఏమో మాతాజీ, అహింసాయుత వ్యాధుడగు. యాక్చువల్గా ఇందులో ట్రాన్స్లేషన్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మాతాజీ. ఆ, అహింసాయుత వాదుడగు. ఆహా, వాదుడా? ధర్మ వ్యాధుని కథలో వివరించబడింది. ఎన్నో పేజీలో చదివేది ప్రభుజీ భాగవతం ఇప్పుడు? 687. ఓకే, 8వ శ్లోకం మంజులత మాతాజీ. కేవలేన హి భావేన గోప్యో గావో నగా మృగా. కేవలేన హి భావేన గోప్యో గావో నగా మృగాః ఏన్యే మూఢధియో నాఘా సిద్ధా మామీయురంజసా. ఏన్యే మూఢధియో నాగాః సిద్ధా మామీయురంజసా. గోపికలతో పాటు బృందావన వాసులకు గోవులు, యమలార్జునుల వృక్షముల వంటి అచరములు, మృగములు, తరుగుల్మలముల వంటి మూఢ బుద్ధి జీవులు, కాళీయుని వంటి నాగులు నా ఎడ అనన్యమగు ప్రేమచే సిద్ధిని పొందిన వారై ఆ విధముగా సులభముగా నన్ను పొందిరి. భాష్యము. భగవంతునితోనూ భక్తునితోనూ సాంగత్యముచే అసంఖ్యాకమగు జీవులు ముక్తిని సాధించినప్పటికీ అటువంటి పలువురు వ్యక్తులు తపస్సు, దానము, తాత్విక కల్పనము మున్నగు పద్ధతులను కూడా ఆచరించియుండిరి. ఇదివరకే వివరించబడినట్లు అట్టి పద్ధతులు కేవలము గౌణములై ఉన్నవి. కాని గోపికల వంటి బృందావన వాసులు కృష్ణుని తప్ప అన్యము నెరగకుండిరి. కేవలేన హి భావేన అను పద సముదాయముచే సూచింపబడినట్లు కృష్ణ ప్రేమయే వారి సంపూర్ణ జీవిత ప్రయోజనము. వృక్షములు, పొదలు, గోవర్ధను వంటి పర్వతములు శ్రీకృష్ణుని ప్రేమించియుండెను. శ్రీమద్ భాగవతము 10.15.5 నందలి దశమ స్కందములో శ్రీకృష్ణుడు తన సోదరుడగు శ్రీ బలదేవునికి ఇట్లు వివరించియుండెను. అహో అమి దేవవరామరార్చితం పాదాంబుజం తే సుమనః ఫలార్హణం నమస్త్యుపాదాయ శిఖాభిరాత్మన స్తమోపహత్య తరుజన్మ యత్కృతం. దేవదేవుడు పలికెను, ఓ దేవవర, దేవతలచే అర్చింపబడు నీ పాదపద్మములకు ఈ వృక్షములెట్లు తమ శిరములను వంచి నమస్కరించుచున్నవో చూడుము. తమ వృక్ష జన్మను కారణమైనట్టి అజ్ఞానాంధకారమును తొలగించుకొనుటకు అవి నీకు ఫలపుష్పములను అర్పించుచున్నవి. భగవంతునితోనూ అతని భక్తులతోనూ సాంగత్యముచే పలువురు శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహమును సాధించినప్పటికీ శ్రీకృష్ణునే సర్వస్వముగా భావించడి వారు ఆధ్యాత్మికానుభూతి యొక్క అత్యున్నత పద్ధతిలో నెలకొనిన వారగుదురు. అందువలన మిశ్రమ పద్ధతుల ద్వారా పూర్ణత్వమును బడిసిన వారికి గాక గోపికలు మున్నగు అనన్య భక్తులచే భగవానుడు ఈ శ్లోకములో స్తుతించెను. వారు శ్రీకృష్ణుని తప్ప అన్యము నెరగకుండిరి. బృందావన వాసులు కృష్ణునితో తమకు గల సంబంధముతో ఎంత సంతుష్టులై ఉండిరనగా తమ ప్రేమయుత సేవను వారు జ్ఞాన కర్మలతో దూషితము చేసుకొనలేదు. గోపికలు శ్రీకృష్ణుని మధుర రస భావనలో సేవించి ఉండిరి. కాగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల అభిప్రాయం అనుసరించి గోవులు శ్రీకృష్ణుని వాత్సల్య రస భావనలో ప్రేమించినవి. ఏలయన అవి బాలకృష్ణుని సర్వదా పాలను ఒసుగుచుండెడివి. గోవర్ధన పర్వతము, ఇతర కొండల వంటి అచరములు భగవంతుని తమ మిత్రునిగా ప్రేమించినవి. బృందావనమునందలి సాధారణ పశువులు, వృక్షములు, గుల్మలములు శ్రీకృష్ణుని దాస్యరస భావనలో ప్రేమించినవి. కాళీయుడు వంటి నాగులు కూడా ఇటువంటి దాస్య ప్రేమనే వృత్తిపరచుకొనినవై శ్రీకృష్ణుడితో అట్టి ప్రేమ రసాస్వాదనమును చేసిన పిమ్మట భగవద్ధామమునకు వెడలినవి. సిద్ధ అనగా జీవన పూర్ణత్వమును సాధించినది అను పదముచే వ్యక్తపరపబడినట్లు ఆ బృందావన వాసులందరినీ నిత్యముక్త జీవులుగా భావించవలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అభిప్రాయపడిరి. హరే కృష్ణ ప్రభు. కేవలం విశుద్ధ భక్తులు మాత్రమే కాదు,
భగవంతుడి పట్ల సంబంధాన్ని అనేక రకాలుగా మనము పెంపొందించుకోవచ్చు. శాంతరసంలో ఉన్నటువంటి భక్తులు కూడా ఉద్ధరింపబడ్డారు. ఓకే, మిత్రుల సాంగత్యంలో మిత్రుడిగా భగవంతుడిని భావించినటువంటి వాళ్ళు కూడా ఉద్ధరింపబడ్డారు. వాత్సల్య భావంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్ధరింపబడ్డారు. ప్రేమ భావంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్ధరింపబడ్డారు. దాస్య భావంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్ధరింపబడ్డారు. అంటే మనకి ఎలాంటి సంబంధం ఉంది భగవంతుడితోటి అనేటువంటిది ఏ సంబంధమైనా పర్వాలేదు. అది ఎలాంటి శాంతరసమైనా కావచ్చు, లేకపోతే ప్రేమ రసమైనా కావచ్చు. ఏ రసంలో అయినా సరే భగవంతుడితో కనుక మనకు సంబంధం ఉన్నట్లయితే మనం అందరం కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలము. అందుకని వృందావనంలో చూస్తే చెట్టు చేమ, అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడ ఉన్నటువంటి కాళీయ నదిలో ఉన్నటువంటి, తర్వాత గోవర్ధనగిరి, అన్నీ కూడా భగవంతుడితోటి శాంత స్వభావంలో, శాంత భావంలో సేవలు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా సిద్ధిని పొందారు. ఇక్కడ సిద్ధిని పొందడం అంటే, ఇక్కడ సిద్ధిని పొందడం అంటే అష్టాంగ యోగం ద్వారా సిద్ధులు పొందుతారు చూసారా, ఆ సిద్ధి కాదు. ఇక్కడ సిద్ధి అంటే జీవన పూర్ణత్వం. జీవన పూర్ణత్వాన్ని పొందారు అని చెప్తున్నారు. జీవన పూర్ణత్వం అంటే ఏంటి? ముక్తి. ఆ విధంగా మనము ముక్తి వరకు వెళ్ళగలము. నెక్స్ట్, ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. 8 శ్లోకాలు చదువుకున్నాం. అంటే భక్తుల సాంగత్యము అంత లాభాన్ని ఇస్తుంది. అలా భక్తుల సాంగత్యం లేకుండగా మనం ఇంకేదో ప్రక్రియల ద్వారా భగవంతుని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు అని నెక్స్ట్ శ్లోకాల్లో మనకు తెలియజేయబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ